कांग्रेस के राजेंद्र नगर कॉन्स्टिट्यूएंसी की बूथ लेवल कमेटी के साथ बूथ लेवल मीटिंग मुनक्किद की गई। ये मीटिंग शमशाबाद म्यूनिसिपैलिटी के KLCC कन्वेंशन में मुनक्किद की गई, जिसमें कांग्रेस के चिवेला इंचार्ज मिनिस्टर श्रीधर बाबू, कांग्रेस पार्टी चिवेला MP कैंडिडेट रंजीत रेड्डी, पार्लियामेंट चिवेला इंचार्ज वेम नरेंद्र रेड्डी और बोंतु राम मोहन ने मेहमान खुसूसी के तौर पर शिरकत की। इस मौके पर कसीर तादाद में कांग्रेस के पार्टी के कारकुन मौजूद थे। बड़ी चाल चल रही है तो मुसलमान मजहब पूरे एक तरह के हिंदू मुस्लिम सिख ईसाई जितने भी है हम मिल के काम करके इंशाल्लाह ताला कांग्रेस पार्टी को चिवेला पार्लियामेंट रंजीत रेड्डी से जितने भी एरिया से जितने 10 नंबर के पोलिंग बूथ पे फजर की नमाज पढ़कर 100% की कोशिश करना कि अपन पोलिंग होना पोलिंग परसेंटेज जब बढ़ने की ज्यादा उम्मीद है। मैं ये एप्लीकेशन जो वोट लिस्ट है जाकर अपन काउंटर डाल के उनको घर के पास पहुंचाना और जिसके ऑर्डर डिलीट है वो डिलीट अपडेट करके पेपर पे बुक कर अपने नौजवानों को साझा रहेगा। मुझे मौका देने से शुक्रिया अदा करता हूँ। జిల్లా జనరల్ సెక్రటరీ అయిన కిషన్ గారు మాట్లాడాల్సిన 2 సెకండ్లు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మరి ఈరోజు మన రంజిత్ రెడ్డి గారికి అలాగే మరి కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మరి నరేంద్ర అలాగే ఇంకా పార్టీ పెద్దలందరికీ కూడా ఎవరైనా పేర్లు మర్చిపోతే మన్నించారు। అందరు నాయకుల సమక్షంలో ఇవాళ మా ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వేం నరేంద్ర రెడ్డి గారు రాబోతున్నారు। తర్వాత ఇప్పుడే కేరళ నుండి కొత్తగా అపాయింట్ చేసిన చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సిట్టింగ్ MP ఈడన్ కూడా రాబోతున్నారు। వీళ్ళందరి సమక్షంలో రాబోయే 10 రోజులు మా కార్యాచరణ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది। ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, అమలు చేయబోయే 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి। 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయిపోయింది, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తాం। ఎక్కడైతే రైతులు ఉంటారో రైతులకు బలంగా చెప్పాల్సింది ఏంటంటే ఆగస్టు 17 డెడ్ లైన్ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పగలిగేంత గట్టిగా నమ్మకంతో ధైర్యంతో చెప్పే ముఖ్యమంత్రి మాట నమ్మాలని చెప్పి ఆగస్టు 15 అంటే ఆగస్టు 16 కూడా కాదు, ఆగస్టు 15 కన్నా ప్రతి ఒక్కరికి రోడ్డు సర్టిఫికేట్ వస్తుందని చెప్పి ఈ విషయాలు చెప్తూ మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేవేళ్ళ గడ్డ మీద తుక్కుగూడ మీద నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు। 5 న్యాయం చెప్పి 25 పటాకేలు అంటే అన్ని విధాల అన్ని వర్గాలకు హిస్సేదార న్యాయం చెప్పి SC ST BC OBC వాళ్ళతో పాటు యువకులకు, మహిళలకు, వ్యవసాయదారులకు, శ్రామికులకు అన్ని వర్గాలను మంచిగా ప్రసన్నం చేసి విధంగా ఒకవైపు పేదల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలను ముందుకు తీసుకోబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బలంగా చెప్పాలి, ప్రతి ఇంటికి మాట తీసుకెళ్లాలని చెప్పి మొన్ననే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలలో ప్రతి మహిళా సోదరి మండలకు ఉచిత బస్సు ఇచ్చారు। తర్వాత 10 లక్షల రూపాయలు వైద్యపరంగా సాయం చేస్తారని చెప్పారు, 500 రూపాయలు సిలిండర్ చెప్పారు, 200 రూపాయలు కరెంట్ ఫ్రీ అని చెప్పారు, అంతకు 4,000 కోటలు 2,500 చెప్పారు। దీనికి తోడు ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు అడుగుతున్న ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు, యువకులకు 1,00,000 రూపాయలు। అంటే ఇవన్నీ కలయికతో ఏమవుతుంది, రాబోయే రోజుల్లో యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులు అందరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తున్నారు। ఇప్పుడు ముగిసిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ముందంజ ఉందని చెప్పి అన్ని విశ్లేషకులు చెప్తున్నారు। కాబట్టి ఏదైతే బీజేపీ అబ్కి బార్ 400 అన్న మాట మర్చిపోతున్న వాళ్ళు కూడా ఎట్లా చేసి రావాలి అన్న తపడంతో అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు ఏమీ రిలీజ్ చేయట్లేదు। కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రాబోతుంది। కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచి మన గెలిచిన ఉత్సాహం కాకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నందుకు పెద్దలందరూ వస్తున్నారు। ఇక రేపటి నుండి రాబోయే 10 రోజులు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు రాబోయే 3 సార్లు వెళ్ళి మనం ఏం చేయబోతున్నామో చెప్తారని చెప్పి చెప్పాలని చెప్పేందుకే ఈ మీటింగ్ కండక్ట్